నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నన్నూరు ఎస్సీ ఏరియాలో ఉన్న సమస్యల్ని పరిష్కరించండి. ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం డిమాండ్. ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరం నందు అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ. భారతదేశ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ప్రతిభకు వికలత్వం అడ్డు కాదని బదిర మహిళలు నిరూపించారని, భారతదేశ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర నలుమూలల నుండి నంద్యాలకు వచ్చిన బదిర మూగ చెవిటి మహిళల మధ్య ఘనంగా తాము జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి బదిర మూగ చెవిటి మహిళల వేడుకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు. కొందరికి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినా ఎన్నో తప్పులు చేస్తున్నారని, వాటికి భిన్నంగా మూగ చెవిటి మహిళలు వారిలో లోపమున్న ఉన్నత చదువులు చదివి తమ కాళ్ళపై తాము నిలబడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ తాము ఎవరికి తక్కువ కాదని నిరూపిస్తున్నారని వారికి నా హ్యాండ్స్ ఆఫ్ అని ఎంపీ శబరి అన్నారు. శుభకార్యంలో కేక్ కట్ చేసి ఆనందం కోసం శబ్దంతో కూడిన చప్పట్లు కొట్టడం చూశామని, అయితే ఇక్కడ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో మూగ చెవిటి మహిళలు కేక్ కట్ చేయగానే రెండు చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ ఆనందం వ్యక్తం చేయడం తనను కలిసివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యలూరి మెట్ట వద్ద ఉన్న నవజీవన్ మూగ చెవిటి పిల్లల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, బదిర మహిళా సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ ఎం మేరీ తదితర బదిర మహిళలు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఘనంగా సత్కరించారు. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాలలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెఫ్ అండ్ డమ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాలలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా నంద్యాలకు రావడం, వీళ్ళంతా నన్ను ఇక్కడ స్వాగతం పలకడము ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఒక విషయం ఏంటంటే నేను గమనించింది, కేక్ కట్ చేపించారు. మామూలుగా కేక్ కట్ చేపించినాక చప్పట్లు కొడతారు. మనకు చప్పట్లు అంటేనే సౌండ్తో వచ్చే చప్పట్లు, కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక కలిచివేసిన సందర్భం ఇది. మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు, ఏదైనా లోపం ఉండొచ్చు, కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈరోజు కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటే ఇలాంటి మహిళలకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎన్నో కష్టాలు కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్నో. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుపట్నం బస్టాండ్ అవుట్ గేట్ వద్ద ఉన్న ఐడిఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. యుఎస్కి చెందిన ఒక అజ్ఞాత దాత ఒకరు ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. నిన్న వృద్ధులకు, వికలాంగులకు, పేద చిన్నారులకు 75 మందికి అన్నదానం చేయగా, ఈరోజు స్థానిక రమణ మహర్షి అందులు వికలాంగుల ఆశ్రమంలో మరియు పరిపూర్ణ సేవా సంస్థలో ఉన్న 30 మంది చిన్నారులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు విఏ మణిరత్నం, పరిపూర్ణ ఆశ్రమ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు, వరలక్ష్ములు, ఐడిఎస్ డైరెక్టర్ అవ్వారి శౌరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బస్టాండ్ అవుట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఐడియాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక యుఎస్లో ఉన్నటువంటి ఒక అజ్ఞాత దాత నుంచి ఐడియాస్ సేవా సంస్థ తరఫున ఈరోజు 102 మందికి అన్నదానం 102 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అందులో పరిపూర్ణ సేవా సంస్థ తరఫున ఈరోజు శౌరి గారు, ఐడియాస్ డైరెక్టర్ శౌరి గారు, పరిపూర్ణ సేవా సంస్థ ఉన్నటువంటి అనాథ చిన్నారులను, పేద చిన్నారులకు ఆహారం అందించడానికి ఒక మహాయజ్ఞంగా పూనుకొని ఇక్కడికి వచ్చారు. సో ఈ విషయం గురించి మేమందరం ఇక్కడ కూడుకోవడానికి గల కారణం ఏంటంటే, ఐడియాస్కి తీసినటువంటి దాతని, తర్వాత ఐడియాస్లో ఉన్నటువంటి శౌర్య గారిని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలని ప్రజలు గుర్తించి మరిన్ని సహాయ సహకారాలు వాళ్ళకి అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు అమెరికాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక గుప్తదాత తిరువూరు పట్టణంలోని ఐడియాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత
శ్రీ అవర్ సౌరి గారి యొక్క ప్రోత్సాహంతో తిరువురుపట్నంలోని భగవాన్ శ్రీ రమణ మహర్షి అందులు వికలాంగులు అనాథ బాలలో వృద్ధుల సేవా ఆశ్రమానికి అలాగే పరిపూర్ణానంద ఆశ్రమానికి వారు అన్నదానం నిర్వహించారు. ఇంకా అనేకమైనటువంటి ఆశ్రమాలకి అన్నదానం నిర్వహించారు. వారికి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఐడియల్ స్వచ్ఛంద సేవా సంస్థ, పరిపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారు అమెరికాలోని ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నారు కావున వారు అనేకమైనటువంటి మేలులతోని ప్రమోషన్లతోని అభివృద్ధి చెందాలని వారి కుటుంబాలకు భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఎల్లవేళలా కలిగించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా కోడూరు వాసవి క్లబ్ దివిసీమ కోడూరు మండల ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మ చారిటీస్ వారి సౌజన్యంతో ఈరోజు జరిగిన ఉచిత గుండె వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన మెడ్స్టార్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఈ వైద్య శిబిరం నందు అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ దానశక్తి ఆర్యవైశ్య ప్రార్థన మందిరం నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ వైద్య శిబిరానికి అన్నపూర్ణమ్మ చారిటీస్ అధ్యక్షులు అన్నం శ్రీనివాస్ గారు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు బూరగడ్డ హరినాథ్ బాబు, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు మద్దాలి ప్రసాద్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూపుడి సుభాష్ చంద్రబోస్, వాసవి క్లబ్ దివిసీమ అధ్యక్షులు కోడూరు వెంకట సత్యనారాయణ, అద్దెపల్లి సత్యనారాయణ, సహార బుజ్జి, బుద్ధ శ్రీనివాస్, కొమ్మూరి పేరేశ్వరరావు, అమర గోవిందరాజులు, గుర్రం సీత, ఆంజనేయులు, అన్నం వెంకటేశ్వరరావు, అద్దెపల్లి బాలచంద్ తదితరులు ఉన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామం సిపిఎం పార్టీ నన్నూరు గ్రామం ఎస్సీ ఏరియాలో ప్రజా చైతన్య యాత్రలో ప్రజల్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి నాగన్న, శాఖ కార్యదర్శి ఎస్ మధుసూదన్, సిపిఎం పార్టీ బృందం సలాం భాష, దస్తగిరి ఎర్రమల్ల, ఆకుల మధు, సిద్ధయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి నాగన్న, శాఖ కార్యదర్శి మధుసూదన్ మాట్లాడారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నన్నూరు ఎస్సీ ఏరియాలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు లేక మురుగునీరు రోడ్లపైన పారుతోందని, వర్షాకాలం రోడ్డుపై నీరు నిల్వ ఉండి ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అనేక మంది ముసలి వాళ్లు వితంతువులు పెన్షన్లు రాక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామంజనేయులు, వలి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నన్నూరు గ్రామం ఎస్సీ ఏరియాలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ఏరియాలో చూస్తున్నారు వీడియోలో కాలువలు లేక ఇంటి ముందర నీళ్లు పారేటువంటి పరిస్థితి. ఎండాకాలం అయినప్పటికీ నీళ్లు పడుతున్నాయి. అట్లే వర్షాకాలం అయితే కనుక మొత్తం ఈ ఏరియాలో తిరగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. అట్లే ఈ ఏరియాలో ఉన్నటువంటి సోమేశ్వరైన ఆమె ఈమెకు ఇంటి స్థలం రాలేదు. అట్లే వాళ్ళ భర్తకు పింఛన్ రాలేదు. ఇంతవరకు 60 ఏళ్ళు దాటిపోయి 70 ఏళ్ళు దాకా వచ్చింది. అయినప్పటికీ కూడా అతనికి పింఛన్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమెకు మోకాల నొప్పులు, ఆయన ఇంట్లోడు, వాళ్ళు బతకాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలు ఏదైతే ఈ ఎస్సీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను ఈ రోడ్డు తర్వాత కాలువలు వేయాలా. అట్లే వీళ్ళ సమస్యలు ఏదైతే పింఛన్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డుల సమస్యలు ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంత వయసు వచ్చిందని పింఛన్ రాదు కదా. ఎప్పుడు తీసేసినారు? పొలం వచ్చి కూడా
సోల్ఫ్లియో యోగా సెంటర్ ప్రారంభోత్సవం. సోల్ఫ్లియో యోగా సెంటర్ను స్థాపించిన మల్లేష్ యోగాలో వీరికి 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈ విద్యపై వీరు చాలా మంది గుండె జబ్బులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేశారు. అల్వాల్ హై టెన్షన్ లైన్లో స్థాపించి అందరికీ ఆరోగ్యపరంగా సహకరించాలని అనుకుంటున్నారు. అందరూ వీరి సోల్ఫ్లియో యోగా సెంటర్ను ఆరాధించాలని కోరుతున్నారు. ఈటల రాజేందర్ గారు ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ మాటలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందన్ గౌడ్ గారు, 133వ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ మరియు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని యోగా గొప్పతనాన్ని తెలిపారు. కరోనా తర్వాత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. డబ్బుల వేట కంటే కూడా బతుకుంటే బలసాకుని బతుకొచ్చు, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అన్ని కుటుంబాలకు ఏదో ఒక టైంలో కొంత కుటుంబాలతో గడపడం, ధ్యాన కేంద్రాలకు పరిపాటిగా మారింది. ఇక్కడ సోల్ ఫ్యూయల్ యోగా సెంటర్ ఇవాళ హైటెన్షన్ లైన్లో ఏర్పాటు చేసినటువంటి యోగా మాస్టర్ మల్లేష్కి శుభం కలగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి యోగా ధ్యాన కేంద్రాన్ని గొప్పగా నడిచాలని, దీన్ని ఆదరించాలని చెప్పి స్థానిక పెద్దకు వేడుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు అనేక నమస్కారం. ఈ మీడియాతోనే ప్రపంచం అంతా చైతన్యం, దేశం రాష్ట్రం అంతా మీడియాతోనే అవుతుందని, అలానే మీడియా ముందు 2000 సంవత్సరంలో నేను యోగాలోకి రావడం జరిగింది, యోగా జీవితంలోకి. ఆ 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలు దాటింది. అయితే నాతో పాటు కూడా మా ఇద్దరు అబ్బాయిలు కూడా, పూర్ణ విజయ్ కూడా ఈ యోగా జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. శివశక్తి ధ్యాన యోగా ఒక 5 ఇయర్స్ కింద షాపూర్ నగర్లో పెట్టడం జరిగింది. ఆ శివశక్తి ధ్యాన యోగం ద్వారా ఎంతోమంది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సియాటికా, పెరాలసిస్, హార్ట్ ప్రాబ్లం, ఆపరేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ తగ్గించడం జరిగింది. అలానే నిత్యం నేను ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి 14 సంవత్సరాల నుంచి యోగా చెప్పడం జరుగుతుంది. అలానే కొలం శ్రీనివాసరెడ్డి గారికి, చెన్నై షాపింగ్ మాల్ ఓనర్ గారికి కూడా ఈ యోగా అందియడం, లోకల్ కార్పొరేటర్స్ కూడా అందియడం జరుగుతుంది. మరి ఇక్కడ మాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయిని షాపూర్ నగర్లో పెట్టి, ఇంకో అబ్బాయిని ఇక్కడ మరి సోల్ ఫ్యూల్ యోగా అల్వాల్లో స్థాపించడం జరిగింది. ఈ యోగా స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మరి ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. మరి ఆరోగ్యం కావాలంటే మందులు లేని జీవితం కావాలని చెప్పేసి మరి ఇక్కడ యోగా స్థాపించడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదంతో ఇక్కడ యోగా స్థాపించాం. ఎంతోమంది ఇక్కడ అనారోగ్యంతో ఉన్నా కానీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ 3 విడతలుగా తీసుకుంటాం. చిన్నపిల్లలకు అడ్వాన్స్ ఆసనాలు, అలానే సీనియర్ సిటిజన్స్కు, అలానే మహిళా యోగా, అలానే గ్రూప్ యోగా, ఇలా 4 విడతల మాదిరిగా తీసుకొని ఒక 5-6 సెక్షన్స్ ఇక్కడ నడిపించి ఈ అల్వాల్ను యోగా అల్వాల్, ధ్యాన అల్వాలుగా ఇంకా మార్చాలని మా ప్రయత్నం. భగవంతుడు ఇక్కడ ఉన్న వాసులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాము. ఓం శివశక్తి, జై పతంజలి మహర్షి. బూర్గంపాడు మండలం సారపక్క గ్రామంలో ఆదివారం రోజు జరిగే సంత ఎన్కేసీ సమీపంలో ఉండడం, రోడ్డుపైకి దుకాణాలు రావడం, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రమాదాల నివారణకు చెక్ పెట్టాలని, సంతను గాంధీనగర్ అమ్మవారి గుడి ఎదురు 30 రోడ్డుకు మార్పు చేయాలని గ్రామ పంచాయతీ అధికారులకు కోరడం, వారు సానుకూలంగా స్పందించి మార్పులు చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అనుకూలమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ ఇతర సౌకర్యాల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గంపూడి కృష్ణారెడ్డి, మహమ్మద్ ఖాన్, కణితి కృష్ణ, ఇంగువ రమేష్, పులపల్లి సుధాకర్ రెడ్డి, లాలయ్య, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంత రోడ్లో రాంభద్ర 80 నుంచి అమ్మవారి గుడి వరకు 30 అడుగుల రోడ్డు శుభ్రం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదంతా కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి జనాల కోరిక, ఆ రోడ్డు బాగు చేయాలని జనాల కోరికలో ఎమ్మెల్యే గారు భాగస్వామ్యం అయ్యి దాన్ని శుభ్రం చేయడం జరిగింది. సంత వచ్చే వారం నుంచి అమ్మవారి గుడి కాడి నుంచి రాంభద్ర ఐటీఐ వరకు కూడా సంత పెట్టడం జరుగుతుంది. ఈ రోడ్లో వెహికల్స్ పార్కింగ్ ప్లేస్గా నిర్ణయించడం జరిగింది.
అందరూ కూడా ఈ కొట్టోళ్ళు అందరూ కూడా అక్కడ సంత మార్చుకోవాలని వచ్చే వారం మనం చేసుకుంటున్నాం. నమస్కారం. మేము ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గపాడు మండలం సారపా గ్రామంలో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి సంత ఏరియా నుంచి మాట్లాడుతున్నాము. ఎంతో కాలంగా ఈ సంత నిర్వహించే ప్రక్రియలో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది నేషనల్ హైవేలో నిర్వహించడం వల్ల గతంలో కూడా చాలా యాక్సిడెంట్లు, కొంతమంది ఇబ్బంది పడటం, మరణించడం, అంగవైకల్యం జరిగింది. అంతేకాకుండా ఈ సంత అనేది అందరికీ ఇబ్బందిగా ఈ దేశంలో ఉండటం వల్ల దీన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్రంగా ఆలోచించి దీనికి ఒక రూపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రామభద్ర ఐటీఐ నుంచి అమ్మవారి గుడి వరకు 30 ఫీట్ల రోడ్డుని ఎంతో కాలంగా శ్రమించి మా ప్రియతమ నాయకుడు పాయం వెంకటేశ్వర ఆధ్వర్యంలో వారి యొక్క సలహా సూచనల మేరకు ఈ రోజున ఆ రోడ్డుని శుభ్రం చేసి వెడల్పు చేసి చెత్తా చెదారం తీసేయడం జరిగింది. కాబట్టి సారపా గ్రామ ప్రజలకు ఈ యొక్క సంతకి బూర్గంపాడు మండలంలో పెద్ద సంత ఏదైనా ఉంది అంటే అది ఇదే. సుమారుగా 19,000 ఓట్ల చిలుకు, 35,000 జనాభా పైన ఓన్లీ సారపాకంలో నివసిస్తారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతి వారం కూరగాయలు, వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు వారానికి సరిపడా తీసుకెళ్తుంటారు. చాలా ట్రాఫిక్ ఉంటుంది. దీనికి ఇన్నాళ్ళకి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దీనికి రూపకల్పన చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మీ మిత్రులారా, దీనికి సహకరించినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము ప్రస్తుతం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో పర్మనెంట్ ఈ రోజున టెంపరీ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పర్మనెంట్ లైటింగ్ కూడా ఒక వారం లేదా అటు వచ్చే వారానికల్లా మేము ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఆ రోడ్డును కూడా మేము డెవలప్ చేసి అక్కడ రైతు బజార్ లాగా ఏర్పాటు చేసినటువంటి కూడా ఆలోచన ఉంది. అది దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఈసారి పర్యటన ఇటు వచ్చినప్పుడు దాన్ని సందర్శించి దాని దగ్గర నిర్ణయాలు తీసుకుంటా అన్నారు. కాబట్టి మనకి సారపాకలు ఎంతైనా కానీ రైతు వేదిక, రైతు బజారు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి పర్మనెంట్గా ఇన్నాళ్ళకి ఈ సారపాకకి సంతకి మనకి వంటూ ఏర్పాటు చేయడంలో సహకరించినటువంటి మిత్రపక్షాలకు కానీ, సారపా గ్రామ ప్రజలకు కానీ, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు చిన్న స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు దీనికి మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై పాయం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మంజీరా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రిన్సిపల్ డి రేవతి మేడం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ చేసిన ఆటపాటలతో, అలాగే టీచర్స్ చేసిన ఆటపాటలతో ఇటు టీచర్స్ అటు పేరెంట్స్ అందరూ మైమరిచిపోయి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లల యొక్క మదర్స్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల పట్ల మాకు అత్యంత గౌరవం దక్కిందని ప్రిన్సిపల్ డి రేవతి మేడంని కొనియాడారు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. మా పాపని రీసెంట్గా మంజీరా స్కూల్లో నేను జాయిన్ చేశాను. ఐ థింక్ ఓన్లీ 15 days ఐ గాట్ లాట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ మై చిల్డ్రన్. మీరు నమ్మండి, మంజీరా స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత షీ నో ఆల్ ఓరల్ స్కిల్స్ బట్ షీ డోంట్ నో రిటర్న్ స్కిల్స్. ఈవెన్ దో within 15 days she learned up to D. See, it's not joke. In 15 days a child can learn. See, I'm not only saying to my child that I'm not proud of my children. I'm saying in this school my children learn within 15 days 4 letters. Okay? And నేనేం నా గొప్ప చెప్పుకోవట్లేదు, నేను మన స్కూల్ గురించి కూడా నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు. నేను చెప్తున్నాను వీళ్ళ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన పిల్లల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు మన పిల్లల్ని నేను చెప్పబోతున్నాను. ఇంకొకటి, మన ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం ఎవరికైనా తెలుసా? ఎనీవన్? Why you are celebrating Women's Day? Anyone? మన చిన్న పిల్లల్ని బయటికి వదిలేయాలన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వదిలేయాలన్నా మనకి ఎంత భయం అవుతుందో మనకు తెలుసు. ఒక ఫాదర్, ఒక మదర్ దగ్గర వదిలేయాలన్నా ప్రాబ్లం అవుతుంది. మేడం చెప్పినట్టు మనకు ఓర్పు అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే అది మనకు ఒకటి నెగిటివ్ ఉంది, పాజిటివిటీ కూడా ఉంది. నేను వర్క్ చేస్తున్నా, నేను మనీ సంపాదిస్తున్నా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను, మీరు ఎవరు మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఇలా మాట్లాడడం మొదలవుతుంది కాబట్టి మనలో మార్పు చెందుతుంది. సో మనం ఏం చేయాలి? మేడం చెప్పినట్టు మనం ఓర్చుకోవాలి. అప్పుడు కాలంలో
ఇప్పుడు మనం మన అత్తమ్మ వాళ్ళ మీద నుంచి మనము నెగిటివ్గా మాట్లాడితే రేపు మన పిల్లలు మనల్ని అంటారని గ్యారంటీ ఉంది. సో మనం అదుపులో పెట్టుకుంటే మన పిల్లలు మనలో అదుపులో ఉంటారు. ఇంకొకటి, ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నానని అన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైతే మేల్ చైల్డ్స్ ఉన్నారో, ఫీమేల్ చైల్డ్స్ ఉన్నారో, వాళ్ళని ఇప్పుడు కంట్రోల్లో పెట్టకపోతే మనం లైఫ్లో బాధపడ్డా మనం ఏం చేయలేదు. ఇప్పుడు పిల్లలే రేపు పౌరులు అంటారు. అందుకే మనం ఇప్పుడు మన పిల్లల్ని కంట్రోల్ పెట్టుకుంటే రేపు మన పిల్లలు మన దేశాన్ని మార్పు చెందుతారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు చేంజ్ ద ఎంటైర్ వరల్డ్ అన్నారు కదా. అంటే మన పిల్లలకు మనం ఎడ్యుకేషన్ మనం కరెక్ట్గా ఇస్తే, మనం గైడ్గా చేస్తే, మనం ఓన్లీ ఎడ్యుకేషన్. గుడ్ ఆఫ్టర్నూన్. టుడే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు ఉమెన్స్ డే అందరికీ తెలుసు. ఇంకొకసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అసలుకి లేదు, అందుకనే స్పీచ్ చెప్పకుండా నేను ఒక చిన్న శాయరీ నేర్చుకున్నా, అదే చెప్తాను. అది కూడా తెలుగులో కాదు, అందరూ తెలుగులో చెప్తారు, మరి మా హిందీ కూడా ఉండాలి కదా, అందుకే హిందీలోనే చెప్తాను. సుష్మిత ठहरो आ जाओ. है सलमान, तेरे बिना अधूरा है सारा जहां, तेरे अंचल के ममता के छाया, तेरी ममता से सजे घर अंगना हमारा, तू बहन तू बेटी तू जननी हमारा, तेरी शक्ति से चलता है सारा संसार. संघर्ष से लड़कर आगे बढ़ती रही, हर कठिनाई में चट्टान बनती रही, तेरे हौसलों को सलाम करते हैं हम, तेरे जज्बे को हम नमन करते हैं. महिला दिवस पर यही है अरमान, हर नारी को मिले सबका सम्मान. जय वुमेन्स डे. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామ శివార్లోని పీవీహెచ్ ఇటుక బట్టీల నిర్వాహకం ఇష్టారాజ్యంగా సాగుతుంది. అధికారుల నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా బట్టీలు ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటుక బట్టీల పక్కనే ఉన్న తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బట్టీల నుండి వెలువడే దుమ్ము, ధూళి, పొగతో గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన రాయితీకి ఎగనామం పెడుతూ నిర్వాహకులు యథేచ్ఛగా ఇటుక బట్టీలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందుకు చెరువులు, కుంటల నుండి అక్రమంగా మట్టిని తరలించడమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గంటి కొడుతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటుక బట్టీలపై తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఇటుక బట్టీలపై చర్యలు తీసుకుని పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు ప్రభాకరు, మాది వచ్చేసి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ గ్రామం. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా పొలాల మధ్యలో అక్రమ ఇటుక బట్టీలు నిర్మిస్తున్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ వెంగళరావు అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా ఇటుక బట్టీలు నిర్మాణం చేస్తున్నారు. ఇటుక బట్టీల వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇటుక బట్టీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగ ఏదైతే ఉందో దానివల్ల ఇప్పటికే పంట పొలాలు నీటి సౌకర్యం సరిగా లేక అరకొర నీటితో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఒక మహమ్మారి రూపంలో ఇటుక బట్టి దాపరించి పంటకు తీవ్రమైన నష్టం వాటిల్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే మేము రైతుల పక్షాన మీరు రైతులమందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ధర్నా చేయడానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టీలో జరిగే అక్రమాలను గురించి మేము ఫిర్యాదు చేసినప్పటికీ మమ్మలను కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి సంబంధిత అధికారులను మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈ ఇటుక బట్టీల నుంచి వచ్చే దుమ్ము వల్ల మేము ఉదయం పూట మా ఇంటి ముందు ఉన్నటువంటి నీటిని మేము వాడితే చిన్నపిల్లలకు, వృద్ధులకు అనేకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెంది జలుబు అలాంటి అనేకమైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. దీన్ని కూడా ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించాలి. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు అనేకమైన తెగుళ్లతోటి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంటే ఈ బూడిద వల్ల ఇంకా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లి ఇంతకుముందే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో రైతులు ఎంతోమంది నీటి సౌకర్యం లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగే నష్టానికి చాలామంది రైతులు తీవ్రమైన మనోవేదనకు గురయ్యేటువంటి సందర్భం ఉంది. దీన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మీడియా మిత్రులను కూడా మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. అట్లే ఈ బట్టి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి బట్టి యాజమాన్యం పైన చట్టపరమైన తగు చర్యలు తీసుకొని బట్టిని వెంటనే సీజ్ చేసి
ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను ఈ రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను మేము కోరుతా ఉన్నాం. ఈ బట్టి పేరు ఏం పేరు? పీవీహెచ్ విట్కబట్టి ఆంధ్ర సెటిలర్ వాళ్ళు. వారి మీద తప్పకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆంధ్ర నుంచి మనం విడిపోయి మళ్ళీ విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ రకరకాలుగా అక్రమ బిజినెస్లు వ్యాపారాలు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ స్థానికులు కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా దీన్ని అక్రమంగా నడిపిస్తున్నటువంటి బట్టి వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది ప్రజలకు, రైతులకు. దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైనా అధికారులు స్పందించాలి. మేము పలుమార్లు కూడా మేము దీని మీద ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడైనా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇగో ఇక్కడ బట్టలు పెట్టిర్రు. మా ఇళ్ళల్లో ఇటు చుట్టూ పొలాలు ఉన్నాయి. ఈ పొలాల పంట అంతా నష్టం అవుతుంది. దుమ్ము ధూళి పడి అంతా మొత్తం సర్వనాశనం అవుతుంది. ఎంత మంట మందులు కొట్టినా కానీ పంచెత్తలు మొత్తం వరికారాలు చచ్చిపోయినాయి అన్నీ. అందులో ఏం దిగుబడి వచ్చేటట్లేదు. ఇప్పుడు సగం ఏం చేసాడు మమ్మల్ని పట్టించుకుంటారు ఎవరు లేరు. ఈ దుబ్బ రాంగ పొంగ అంత డస్ట్ అంతా కండలు పడి పడుకుంటా లేసుకుంటా ఇటోలు వాడు అటోలు వాడు లేకుంటే ప్రాణ నష్టాలు అవుతున్నాయి. ఇదంతా ఇక పాయకానులు లేవు, ఏం లేవు. ఇట్లా అంత గలీజ్ వాసన వచ్చి ఇట్లా కూడా ఆరోగ్య మంచిగా ఉంటలేవు. ఈ మొత్తం బయటనే పోయి ఎంత ఇచ్చేస్తారు. ఈ చేనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మా పరిస్థితి అంతా ఘోరంగా ఉన్నది. జర మమ్మల్ని పట్టించుకోరి, జర చూడురి మమ్మల్ని. మేము రైతులం, కష్టపడి పని చేస్తే మాకు వచ్చే ఫలితం కొంచెమన్నా మాకు దిగుబడి రావాలి కదా. ఇక మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి లాభం అయింది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సారు. ఏం చేసు కొంచెం మా గురించి ఆలోచించు. నీ పేరు చెప్పా? శంకరయ్య నా పేరు. నా పేరు అనిల్, కమాన్పూర్ ఒక రైతు. ఇక్కడ జరిగే ఇటుక బట్టీల గురించి దాదాపు ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని మేము గుర్తించున్నాం. మా గురించి కాకుండా వాళ్ళ గురించి అయినా, వాళ్ళకు ఎలాంటి సౌకర్యం లేదు. వాళ్ళు పొలాల దిక్కచ్చి కానీ మల విచారణ చేయడం, ఇంకా అన్నీ చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నన్నూరు ఎస్సీ ఏరియాలో ఉన్న సమస్యల్ని పరిష్కరించండి. ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం డిమాండ్. ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరం నందు అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ. భారతదేశ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.